తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాతంగి వేషధారణలో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గంగమ్మ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాతరకు సంబంధించి మరింత సమాచారం మాతంగి వేషధారణలో ఉన్న మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. తిరుపతి తాతయ్యగుంట గ్రామ దేవత అయినటువంటి గంగమ్మ జాతర వైభవంగా సాగుతుంది. అయితే తిరుమల శ్రీవారి స్వయాన చెల్లెలుగా స్వామివారు ఇక్కడ విరాజిల్లుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ప్రస్తుతం నేను వేసినటువంటి వేషం మాతంగి వేషము. అయితే గడిచిన 6 రోజులుగా కూడా సరే అమ్మవారికి వివిధ వేషధారణలో కూడా సరే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం చూడొచ్చు, ఏదైతే ఇవాళ జాతర సందర్భంగా కూడా సరే అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి వివిధ వేషధారణలో కూడా సరే చిన్నారులు ఏదైతే ఒక అబ్బాయి కూడా సరే ఏదైతే అమ్మాయి వేషం వేసి పరిస్థితి అయితే కూడా ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ అమ్మవారి వేషం దూరంలో త్రిశూలం ధరించి ఒక అమ్మాయి అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే పరిస్థితి అయితే కూడా ఉంది. మరోవైపు అయితే మాతంగి వేషం ఆడవేషం వేసినట్టు పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గంగ జాతర అంటేనే ఈ యొక్క రాయలసీమలోనే వేషాలకు ప్రసిద్ధి. అమ్మవారిని ఎక్కడే కానీ ఈ విధంగా కూడా సరే వివిధ వేషధారణలో కూడా సరే కొలిచే పద్ధతి ఉండదు. కేవలం గంగ జాతర అంటేనే ఒక ప్రత్యేక ఇది అయితే ఉంది. అయితే ఉదయం నుంచి కూడా సరే అమ్మవారికి ప్రత్యేక పొంగల్ అనంతరం కూడా సరే వచ్చిన భక్తులు వైగాండ్ల దుర్తో పాటు వివిధ వేషధారణలతో కూడా సరే మనం చూడొచ్చు. మొత్తం మీద కూడా సరే ఉదయం నుంచి కూడా సరే కిక్కిరిసినటువంటి జనం అయితే భక్తజనం అయితే 3 రాష్ట్రాల నుంచి అయితే అటు తమిళనాడు, కర్ణాటక, అటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా సరే అమ్మవారి దర్శనానికైతే భారీ స్థాయిలో కూడా సరే భక్తులు వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మరోవైపు అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి కూడా సరే భక్తులు వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇక్కడ కొంతమంది వేషధారుల్లో ఉన్న వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇవాళ మీరు అమ్మవారి వేషం వేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఇవాళ అమ్మవారి వేషం వేశాను. అమ్మవారి వేషం వేయడం నాకు చాలా అంటే చాలా స్పెషల్. ఇంకా మన తిరుపతి వాళ్ళందరికీ కూడా తాతయ్యగుంట గంగమ్మ జాతర అంటే చాలా స్పెషల్ అనేసి నాకు మనందరికీ తెలిసింది. మీరు చెప్పండి, ఇవాళ మీరు మాతంగి వేషం వేసిన పరిస్థితి అయితే ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఎప్పటి నుంచి వేషాలు వేస్తున్నారు? తెలిసినప్పటి నుంచి శ్రీ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను పురస్కరించుకొని ఆఖరి రోజైనటువంటి జాతర రోజు మొదటి నుంచి కూడా వేషాలు బైరాగి వేషం, బండ వేషం, మాతంగి వేషం వేసి ఆఖరిగా సున్నపుకొండలు మొక్కు చెల్లించుకొని అమ్మవారికి మేము ప్రతి ఏటా ఇదే విధంగా మొక్కులు తీర్చుకోవడం, మమ్మల్ని ఆవిడ చల్లని దీవెనలతో మమ్మల్ని కరుణించి అన్ని విషయాల్లో మాకు అండదండగా ఉండి ఆమె చల్లని దీవెనల వల్ల మేము దినదినాభివృద్ధి పెరుగుతున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం ఏటేటా ఆవిడకి మొక్కులు చెల్లించుకోవడానికి వస్తూనే ఉంటాం. ఏదైతే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ప్రతి ఏటా అమ్మవారికి అయితే మొక్కులు చెల్లించుకోవడానికి దాదాపు 1,00,000 మంది భక్తులు అయితే వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇవాళ వేకుజామున అమ్మవారికి 3 గంటల నుంచి కూడా సరే ప్రత్యేక అభిషేకాల అనంతరం కూడా సరే అమ్మవారి దర్శనానికి అయితే అలో చేశారు అధికారులు. ఇప్పటికే ప్రతిష్ట బందోబస్తు నడిమ కూడా సరే అమ్మవారి జాతర వైభవంగా జరుగుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇవాళ సాయంత్రం కూడా సరే పెద్ద సంఖ్యలో కూడా సరే భక్తులు వచ్చే పరిస్థితి అయితే రేపు ఉదయం అయితే జాతర ముగియనుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా సరే రేపు ఉదయం అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని కూడా సరే దాదాపు 5 నుంచి 10,000 మంది భక్తులు కూడా సరే విశ్వరూప అమ్మవారికి చంప నరికే కార్యక్రమం అయితే ఉంది. ఈ చంప నరికే కార్యక్రమం సరే పూర్వ వీధుల్లో ఉండే తిరుపతి వాసులే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా సరే అమ్మవారి విశ్వరూప దర్శనం కూడా సరే పోటెత్తే పరిస్థితి అయితే విశ్వరూప దర్శనానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే కూడా సరే ఇప్పటికే అధికారులు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. రేపు ఏదైతే అమ్మవారి మట్టి కోసం కూడా సరే పెద్ద సంఖ్యలో ఒకసారి భక్తజనం ఎగబడే క్రమంలో కూడా ఎటువంటి తొక్కిసలాట జరగకుండా సరే ఇప్పటికే 320 మంది పోలీసులను కూడా సరే సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద గంగా జాతర అయితే వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే రేపు ఈ యొక్క కార్యక్రమం అనంతరం కూడా సరే రేపు అమ్మవారి విశ్వరూపం దర్శనం అనంతరం కూడా సరే ఈ యొక్క జాతర కార్యక్రమం కూడా ముగిసే పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ అశ్వత్తో గిరి, సిటీ 24 న్యూస్, తిరుపతి.